కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో విషాద ఘటన కలకలం రేపింది. లింగాల మండలం పట్నంతల గ్రామంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారి మృతికి దారితీసింది. చిన్నారి నిత్వికను హత్య చేసి నీటి డ్రమ్లో పడేశారని బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసుఫ్ అందిస్తారు. యూసుఫ్. థ్యాంక్ యూ భవాని. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో నిన్న రాత్రి అయితే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అత్యంత అమానుషమైనటువంటి ఈ ఘటనకు స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి వ్యవహారం నడిచింది. పూర్తిగా కూడా రెండు కుటుంబాల మధ్య నడిచినటువంటి ఈ వ్యవహారంలో అభం శుభం తెలియనటువంటి ఒక 4 సంవత్సరాల వ్యక్తిగా అనేటువంటి పాపను అత్యంత కిరాతకంగా చంపి ఓ నీటి డ్రమ్ములో పెట్టి తాళం వేసినటువంటి ఘటన అయితే కలకలం రేపిందని చెప్పి భావించవచ్చు. రెండు కుటుంబాల మధ్య గతం నుండి కూడా చిన్నపిల్లల వ్యవహారంలోనే నడిచినటువంటి వివాదం అంతా పెద్దవారికి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాము అనేటువంటి కుటుంబం ఇక్కడ కుటుంబం ఏదైతే జీవిస్తా ఉందో రాము కుటుంబానికి సరస్వతి కుటుంబానికి ఇద్దరి మధ్య కూడా వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో రాము తనపై కక్షసాధింపు చర్యలు పాల్పడతా ఉన్నారు అని చెప్పి స్వాతి రావచ్చు అటు రామిరెడ్డి కుటుంబాలపైన పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యపు ధోరణికి ఇవాళ ఈ పాప రితిగా బలి అయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు భావిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా నేనంతా కూడా పెద్ద గందరగోళంగా ఈ వ్యవహారం నడిచింది. పెద్దవాళ్ళు ఘర్షణ పడినప్పుడు చిన్న పిల్లలపై కక్ష సాధింపుకు దిగడం ఎంతవరకు న్యాయం అని చెప్పి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. 4 సంవత్సరాల పాపను తీసుకువెళ్లి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రామిరెడ్డి కావచ్చు స్వాతి కావచ్చు ఇద్దరు కూడా హతమార్చి ఒక నీటి డ్రమ్ములో ఉంచి ఆ యొక్క గృహానికి తాళం వేసి బయటికి పరారయ్యారు. ఎట్టకేలకు పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. పోలీసులు రంగప్రవేశంతో ఇవాళ వారి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. మేమే ఆ పాపను హతమార్చామని చెప్పేసి స్వాతి కావచ్చు రామిరెడ్డి కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్దవారు చేసేటువంటి వ్యవహారాల్లో చిన్నపిల్లలను బలి తీసుకోవడం ఎంతవరకు